తెలంగాణలో వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి ఘటన కాకరేపుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కావాలనే తమ నేతలను కేసులో ఇరికిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు బాధాకరమని అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విచారణ తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయని చెబుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో భూసేకరణకు సంబంధించి ఇంత పెద్ద సమస్యగా పరిగణించడము, చివరకు కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పడము, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తామని హెచ్చరించడము, చివరకు అనేక మంది రైతులను కేసులు పెట్టి జైల్లో పంపడము, ఈ పరిస్థితి ఇంతదాకా తీసుకురాకూడదు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో మరి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద బాధ్యత తీసుకొని మరి వివరించకపోవడం అనేటువంటిది, గతంలో ఒక పత్రికా విలేకరులు వెళ్తే మహిళను చూడకుండా పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు. మరి ఈ విషయంలో వాళ్ళ బాధ్యత లేదా? ఈ విషయంలో బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ మై పార్టీ స్టాండ్. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. సరే, మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా, దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తరఫున కూడా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో తప్పకుండా విచారణ తేలిపోతుంది. విచారణ ఈ రోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ